హలో ఎవరివన్, నేను మీ నిర్మలాని మాట్లాడుతున్నాను. నేను ఫంక్షన్కి తాళమూడి వెళ్ళినప్పుడు నాకు ఒక నూతన మొక్క కనిపించింది. మీకు చూపించాలనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూడండి, వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇదే ఆ మొక్క. చేపలా ఏర్పడే శాశ్వత మూలిక అనమాట. 30 సెంటీమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. 40 సెంటీమీటర్ల వరకు గుండ్రని కాండాలను కలిగి ఉంటుంది. నోట్ల వద్ద వేళ్ళు పెరిగేవి మరియు పుష్పించే కాండాలు పైకి వెళ్తాయి. స్పాగ్నెటికోలా ట్రైలోబేటా అనేది దీని యొక్క శాస్త్రీయ నామం. దీని యొక్క కుటుంబం వచ్చి ఆస్ట్రేసి. దీని యొక్క ఆర్డరు ఆస్ట్రేసి కుటుంబానికి చెందింది. ఈ స్పాగ్నెటికోలా ట్రైలోబేటా సాధారణంగా బేబీ స్కేన్ క్రీపింగ్ ఆక్సీ, మ్యారీగోల్డ్ సింగపూర్ డైసీ, క్రీపింగ్ ఆక్సీ, ట్రైలింగ్ డైసీ మరియు వెడెలియా అని పిలుస్తారనమాట. ఇది ఆస్ట్రేసి కుటుంబానికి చెందిందని చెప్పాను కదా. హెలియాంథియే తెగకు చెందిన ఒక మొక్క అనమాట. మెక్సికో, మధ్య అమెరికా మరియు కరేబియన్కు చెందింది. కానీ ఇప్పుడు నియోట్రోపిక్స్ అంతటా పెరుగుతుంది. దీనిని అలంకారమైన గ్రౌండ్ కవర్గా విస్తృతంగా సాగు చేస్తారు. ఇది ప్రొద్దుతిరుగుడు కుటుంబానికి చెందిన సతత హరిత శాశ్వత మూలిక. ఇది కండగల ముదురు ఆకుపచ్చ ఆకులు మరియు 9-10 రేకులతో ప్రకాశవంతమైన పసుపు డైసీ లాంటి పువ్వులను కలిగి ఉంటుంది. ఈ పువ్వులు ఒంటి రెక్క ప్రొద్దుతిరుగుడు పువ్వులా ఉన్నాయి. ఒంటి రెక్క చామంతిలా ఉన్నాయి. చామంతి పూలు కూడా కొన్ని ఇలాగే ఉంటాయి. చిన్న పొద్దుతిరుగుడులా కూడా కనిపిస్తున్నాయి. మీ ఊరిలో ఈ మొక్కను ఏమంటారో కామెంట్ చేయండి. చాలా అందంగా ఉంది. రోడ్డుకి ఇరువైపులా కూడా పెంచుకోవచ్చు. మనం అలంకారమైన మొక్కగా దీనిని పెంచుకోవచ్చు. అలంకారానికి చాలా బాగుంటుంది. పసుపు కలర్ పూలతో, గ్రీన్ కలర్ ఆకులతో ఈ మొక్క చాలా అందంగా ఉంది. చాపలా విస్తరించింది. ఈ పువ్వు ఎంత అందంగా ఉందో చూసారా. చాలా బాగుంది. కానీ తలలో పెట్టుకోవటానికి పనికిరావు. కొంతమంది పెట్టుకోవచ్చు, ఇష్టమైన వారు పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. నేను ఊరు వెళ్ళినప్పుడు రోడ్డుకి ఇరువైపులా ఇది విస్తరించి ఉందన్నమాట. మీ ఊరిలో ఏమంటారో ఈ మొక్కని కామెంట్ చేయండి. చూసారా అందమైన ఈ మొక్క ఎలా ఉందో. కాండం డెలికేట్ అనమాట. ఊరికే ఇరిగిపోతుంది. దీనిని మనం తీసుకెళ్ళి వేరే చోట్ల పాతినట్లయితే మొలుస్తుంది.